హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. హై టెన్షన్ మ్యాచ్. సో దాంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో జరుగుతుంది. అయితే ఫస్ట్ టాస్ గెలిచిన పాకిస్తాను మంచి స్టార్ట్ వస్తుంది అనుకుంటే ఫస్ట్లోనే వికెట్లు కూలిపోయింది 2. బాబర్ ఆజం పీకుతాడు అనుకున్నాను కానీ బాబర్ ఆజం కొట్టలేకపోయాడు, అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన ఇద్దరు బ్యాట్స్మెన్ రిజ్వాను ఇంకా అతను స్కోర్ని కొంచెం 100-120 దాకా బిల్డ్ చేయడానికి చూశారు. తర్వాత వాళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత మిడిల్ ఆర్డర్లో కొంచెంసేపు మ్యాచ్ నిలబెట్టడానికి చూశారు. కానీ తర్వాత మెయిన్గా హార్దిక్ పాండ్యా మిగిలినోడు మిడిల్ ఆర్డర్ని పూర్తిగా డామినేట్ చేసేసి మ్యాచ్ని మన ఇండియా వైపు తిప్పారు. తర్వాత కొంచెం పార్ట్నర్షిప్స్ బిల్డ్ అవుతున్నా కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీశారు. మొహమ్మద్ షమీకి కూడా ఒక వికెట్ తీశారు. లాస్ట్లో ఇంకా ఏంటంటే వాళ్ళు లాస్ట్ ఓవర్స్కి వచ్చేటప్పటికి ఇంకా హిట్టింగ్కి దిగుతారు కదా, హిట్టింగ్ దిగే టయానికి ఏమవుతుందంటే వాళ్ళు కొడదామనుకుంటున్నా కూడా బౌండరీ దగ్గరికి పోయి క్యాచ్లు చేతులు పడిపోతాయి. సో దాంతో ఏమవుతుందంటే మ్యాచ్ మొత్తం బౌలర్కి అనుకూలించినా కూడా కొన్ని దగ్గర బ్యాట్స్మెన్స్ మెరిపించారు. ఓవరాల్గా మ్యాచ్ ఏమైందంటే పాకిస్తాన్ 241కి ఆల్అౌట్ అయిపోయింది. 241కి ఆల్అౌట్ అయిపోయి మ్యాచ్ని ముగించింది. దాంట్లో మెయిన్గా బౌలర్స్ పాత్ర ఎక్కువ ఉంది, కానీ కొంచెం స్కోర్ డిఫెండబుల్ స్కోర్ లానే కనపడుతుంది. ఎందుకంటే ఆ పిచ్ పర్ఫార్మెన్స్ అలా ఉంది, చెప్పలేము. ఎందుకంటే ఆ పిచ్ చాలా స్లో ఉంది. వీళ్ళు కూడా స్లోగానే స్టార్ట్ చేశారు. మేబీ మన వాళ్ళు ఫస్ట్ 20 ఓవర్స్ 30 ఓవర్స్ కొంచెం స్కోర్ చేయగలిగితే దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో రోహిత్ శర్మ కూడా బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. 41 రన్స్ కొట్టాడు లాస్ట్ మ్యాచ్లో. తర్వాత గిల్ ఫామ్లో ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ సరిగా లేదు. కోహ్లీ కూడా ఫామ్లోకి వస్తాడు. పాకిస్తాన్ అంటే కోహ్లీ చితకబాతాడు పట్టుకొని. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇండియా 40 ఓవర్స్ లోపల మ్యాచ్ కంప్లీట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇండియా తరపు నుంచి. ఓవరాల్గా ఈరోజు ఇండియా గెలుస్తుందనా లేదా అని అందరూ అనుకుంటే 100% ఇండియా గెలుస్తుంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 241 అనేది చేజబుల్ స్కోరే. కానీ ఏంటంటే మన టైం బ్యాడ్ అయితే పిచ్ అనుకూలించకపోతే తేడా కొడుతుంది. కానీ ఆ ఛాన్స్ రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓపెనింగ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ఓపెనింగ్లో రోహిత్ శర్మ మినిమం 40-50 రన్స్ తొందరగా స్కోర్ చేస్తాడు, అంటే ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే. సో దాన్ని బట్టి గెస్ చేస్తుంది ఏంటంటే ఇండియా 40-42 ఓవర్స్లో ఇండియా మ్యాచ్ ఫినిష్ చేస్తుంది అని నా ఎక్స్పెక్టేషను. మీరు కూడా ఇండియా ఎన్ని ఓవర్స్లో మ్యాచ్ ఫినిష్ చేస్తుందో చెప్తారని నేను అనుకుంటున్నా. కింద కామెంట్లో చెప్పండి. సో ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ ఇండియా అవుతుందని చెప్తున్నా. పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పలేము పాకిస్తాన్ వాళ్ళది. ఒకే పర్ఫార్మెన్స్, కానీ మిడిల్ ఆర్డర్ కొంచెం విఫలమైందని చెప్పచ్చు. ఎందుకంటే రిజ్వాను తర్వాత ఇంకా అతను పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన తర్వాత దాన్ని క్యాపబుల్గా యూజ్ చేసుకోలేకపోవడం వాళ్ళ తప్పు. తర్వాత మిడిల్ ఆర్డర్ వచ్చిన బ్యాట్స్మెన్స్ నిలబెట్టాలని చూసినా కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇండియా వాళ్ళు వికెట్ తీశారు. మెయిన్గా అది కులదీప్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ తీయడంతో మ్యాచ్ మొత్తం మన ఇండియా వైపు టర్న్ అయింది. ఇండియా వైపు టర్న్ అవడం అంటే ఆ ఇన్నింగ్స్ మొత్తం మన డామినేట్గా మారిపోయింది. కొద్దిసేపు దాకా మామూలుగానే జరిగినా కూడా అంటే ఏంటంటే ఓవరాల్ ఫుల్ జిడ్డుగా ఆడారబ్బా. చాలా స్లోగా స్కోర్ పేస్ పెంచాలనుకున్న టైంలో రెగ్యులర్గా వికెట్స్ పడిపోయినాయి. అది మైనస్ పాయింట్ అయింది పాకిస్తాన్కి. దాంతో పాకిస్తాన్ ఇప్పుడు డీప్ ట్రబుల్లో ఉన్నట్టే. వాళ్ళు గిని మన దరిద్రం కొద్ది స్టార్టింగ్లోనే వికెట్లు చేస్తే అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంది. కానీ రోహిత్ శర్మ ఫామ్లో ఉన్నాడు. శుభ్మన్ గిల్ కూడా లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. కాబట్టి అంత ఈజీ కాదు ఇండియాతో ఆడడం. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఇండియా 42 ఓవర్స్లో మ్యాచ్ కంప్లీట్ చేస్తుందని. సో దాన్ని బట్టి మీరు ఇండియా ఎన్ని ఓవర్స్లో మ్యాచ్ కంప్లీట్ చేస్తుందని కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.